కాళేశ్వరంలో 1,00,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు వృధా చేస్తున్నారు. అది లేకున్నా గానీ మనం ఈ సంవత్సరము 25% ఎక్కువ కొనుగోలు చేసినామంటే దాని అర్థమైంది. ఆ ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసం వాళ్ళు దోచుకోవడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ హయాంలో ఎన్ని పాపాలు చేసినారంటే ప్రజలు మర్చిపోతలేరు. ఏది కొట్టినా గానీ ఆ పార్టీ ఎదుగుతలేదు. ఇంకోటి విషయం ఏదైతే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అనుకుంటున్నారో ప్రజలలో మేము గెలుస్తాం ఒక హైప్ క్రియేట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇల్లు స్కీము 500 రూపాయలు బోనస్ రైతులకు ఏదైతే ఇస్తున్నారో దాంతోపాటు సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈరోజు మందమరిలో కూడా నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. మందమరిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ వస్తుంది, మన సోమన్పల్లినేమో యంగ్ ఇండియా స్కూల్ వస్తుంది ఇంకో 200 కోట్లతో. సో విద్యలో కూడా రాష్ట్ర ప్రభుత్వము నిధులు కేటాయించి ప్రజలకు భారం పడకుండా విద్యలో చేస్తుంది.